పెద్దలకు, అలాగే చిన్న సైనికులకు, వీరమహిళలకు నా హృదయపూర్వక వందనాలు. షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి, కిషన్నా గ్రామం నుంచి దాసరి శ్రీని నా పేరు. సర్పంచ్‌గా పోటీ చేసిన. అంటే కాంగ్రెస్ గాని, బీఆర్ఎస్ గాని "నువ్వెందుకొస్తున్నావయ్యా" అంటే చాలా ఉంటారక్కడ షాద్‌నగర్ నియోజకవర్గంలో. "నువ్వెందుకొస్తున్నావు? మాకు అడ్డు ఎందుకొస్తున్నావు" అని చెప్పి చాలా బెదిరింపులకు ఇట్లా లోన్ చేసిర్రు. అయినా ఇవన్నీ తట్టుకొని సర్పంచ్‌గా నిలబడి సర్పంచ్‌గా ఈరోజు గెలుపొందిన సర్పంచ్‌గా గెలుపొందిన ఈరోజు అతను ₹1 కోటి పెట్టి గెలిచినాడు. అయినా అంత ఇంట్రెస్ట్ నాకేం లేదు. నేను 53 ఓట్లు మన జనసేన పార్టీ తరఫు నుంచి 53 ఓట్లు మెజారిటీ అంటే తీసుకొచ్చిన కష్టపడి. ఒక్కడినే ప్రచారం చేసిన. ఊరు మొత్తం ఒక్కడినే ప్రచారం చేస్తే నాకెవ్వరు సపోర్ట్ లేరు. ఏడుపొచ్చింది. మామూలుగా అసలు. ఎవ్వరు సపోర్ట్ ఇస్తలేరు. ఒంటరిగా పక్షిలాగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి ఒక బాండ్ టైప్ చేసి ఇంటింటికి ఇచ్చేసిన. అందులో ఏం రాశానంటే, నాకున్న ఆస్తి వరకే నాకు అంకితం. అంటే నన్ను గెలిపిస్తే పైన గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి రూపాయి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పాను. అందరూ ఆలోచన చేశారు. ప్రతి ఇంటింటికి ఆ బాండ్ తీసుకుపోయి ఇస్తే ఆలోచన చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ నీకు ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటది సీను అని చెప్పి అందరూ నన్ను ధైర్యం నా లోపల నింపిర్రు. అందరికీ జనసేన పార్టీ నుంచి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. వార్డు సభ్యులు రండి. మీ ఉపన్యాసం 2 నిమిషాల్లో ముగించవలసిందిగా కోరుకుంటున్నాము. నా పేరు రామకృష్ణ, గ్రామం పెద్దెల్చెర్ల, జిల్లేడు చౌదర్గూడ, షాద్‌నగర్ తాలూక్. అయితే నేను సర్పంచ్ అభ్యర్థిగా మా వదిన గారిని నిలబెట్టడం జరిగింది మా ఊరు నుంచి. అయినప్పటికీ ఓడిపోవడం జరిగింది. 52 ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. అయితే నేను 2023 నుంచి జనసేన పార్టీలో కొనసాగుతున్నాను. అంతేకాకుండా జనసేన జెండాను కూడా పాతడం జరిగింది. అయితే ఎలక్షన్‌లో నేను పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని తెలిసి కాంగ్రెస్ గాని, వేరే ఇతర పార్టీలు ఎవరైనా సరే విత్‌డ్రాల్ చేసుకోమని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు. అయితే నాకేం దోయలేదు. శంకర్ గౌడ నా నంబర్ ఉండే మన అధ్యక్షులది. నైట్ 9 నుంచి 10 గంటలకు ఫోన్ చేసిన. అన్నా ఇట్లా నా వెనకాల ఉన్నోళ్ళంతా పారిపోయారు. ఒక్కనే ఉన్నా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఏం లేదు తమ్ముడు, ప్రతి డోర్ ముట్టుకో, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పోటీ చేస్తున్నా అని ఇదే చెప్పు. జీరో పాలిటిక్స్, నువ్వేం భయపడకు, నీ వెనకాల నేను ఉన్నా. ఎలక్షన్ అయిపోయినాక వచ్చి కలువు అంట అని చెప్పిండు. అంతే. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ